విజయవాడ వైసీపీ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ మధ్య గొడవ జరుగుతోంది. వైసీపీ నిరాహార దీక్షని అడ్డుకుంటున్నారు టీడీపీ నేతలు. దీక్షా శిబిరాన్ని పీకేశారు టీడీపీ నేతలు. ముత్యాలంపాడులో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ నేతలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. మల్లాది విష్ణు ఆధ్వర్యంలో దీక్ష ఏర్పాటు చేశారు. దీక్షా శిబిరం దగ్గరికి బోండా ఉమా వెళ్లడంతో గొడవ చోటు చేసుకుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు, పోలీసులు ఇరు వర్గాల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైసీపీ నిరాహార దీక్ష టెంట్ ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ ముత్యాలంపాడు నేతలు. వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరుగుతోంది. పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లారు ఇరు పార్టీ కార్యకర్తలు. ఈ నేపథ్యంలో పోలీసులు వారి ఇరువురిని ఆపే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, అసలు ఈ రిలే నిరాహార దీక్ష టెంట్ ని తొలగించాలని టీడీపీ నేతలు ఎందుకు అనుకుంటున్నారు? ఇరు వర్గాల మధ్య గొడవ గల కారణాలేంటి? ప్రస్తుతం సిచ్యువేషన్ కంట్రోల్లో ఉందా? సో మెగా డిఎస్సికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నేడు రిలే నిరాహార దీక్షలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. మెగా డిఎస్సీ చోటు చేసినటువంటి అక్రమాలకు సంబంధించిన వ్యవహారంలో రక్షణ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి, రాజీనామాకు సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో చేపట్టినటువంటి రిలే నిరాహార దీక్షలకు సంబంధించినటువంటి ఆ టెంట్ ఏదైతే వైసీపీ ఏర్పాటు చేసిందో ఆ ఏర్పాటు చేసినటువంటి టెంట్ మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు పీకేశారు. స్వయంగా ఎమ్మెల్యే బోండా ఉమా నిరాహార దీక్ష జరుగుతున్నటువంటి ప్రాంతానికి వచ్చారు. వచ్చి 17,000 మెగా డిఎస్సి పేరుతోటి 17,000 ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. అసత్యాల పేరుతోటి ప్రభుత్వంపై బురద చల్లుతారా అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం, ఇటు వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసినటువంటి రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద ఆందోళన చేస్తున్నారు. అసలు రిలే నిరాహార దీక్షకి సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా అవాస్తవాలు ప్రభుత్వం పైన చెప్తున్నారు. ప్రభుత్వం పైన బురద చల్లుతున్నారు. 17,000 మెగా డిఎస్సీ పెడుతూ 17,000 ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రభుత్వం చెప్తుంది. వైసీపీ ఎందుకు ఈ రకంగా అసత్యాలు ప్రభుత్వంపై ప్రసారం చేస్తున్న కూడా ఆగ్రహించే ప్రస్తుతం ఎమ్మెల్యే బోండా ఉన్నారు. సార్, ఏంటి మీకున్న అబ్జెక్షన్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు వైఎస్ఆర్సీపీ చేస్తుంది, మేము కొన్ని ఆరోపణలు చేసాం, వాటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, ఎందుకు అడ్డుకుంటుందని వైసీపీ ప్రశ్నిస్తూ ఉంది. మా నాయకుడు మంత్రి నారా లోకేష్ గారు స్ట్రైట్గా సవాల్ చేశాడు. ఏ వేదిక మీదైనా సిద్ధంగా ఉన్నా, నువ్వు రా, లేదంటే ఆన్లైన్లో రా, చర్చిద్దాం అని జగన్ని డైరెక్ట్గా ఆయన మాట్లాడాడు. ఎక్కడ తప్పు జరిగిందో, ఎక్కడ అవినీతి జరిగిందో చూపించు, ఎవరికి క్వాలిఫైడ్ అయిన వాళ్ళకి ఉద్యోగం రాలేదో కూడా చూపించు అని చెప్పంటే సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్తో వీళ్ళకి సోషల్ మీడియా ఉంది కదా అని పేకాటకి ఉద్యోగాలు ఇచ్చారు. పేకాటకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ప్రలోభ పెట్టారు, ప్రచారం చేశారు. అంతేకాకుండా ఉద్యోగాలు అమ్ముకున్నా ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, 2019-24 మధ్య మీరు ఒక్క డిఎస్సి అన్నా పెట్టారా? మీరు పెట్టినటువంటి గ్రూప్ 1 అగ్రిగోల్డ్లో మీరు అనర్హుల చేత దిద్దిచ్చింది నేను చెప్పలా, అది తెలుగుదేశం పార్టీ కాదు, కోర్టు చెప్పింది. కోర్టు చెప్తే సీతారామాంజనే జైలుకి వెళ్ళిపోయాడు, గౌతమ్ సవాంగ్ దీంట్లో ఇరుక్కున్నాడు, అనేక మంది అధికారులు సస్పెండ్ అయ్యారు. అంటే మీ ప్రభుత్వంలో మెగా డిఎస్సిని అవినీతి చేసి డబ్బులు కొట్టేసి రాష్ట్ర యువత భవిష్యత్తు ఆడుకున్నటువంటి మీరు ఇవాళ అత్యంత పారదర్శకంగా మెగా డిఎస్సి నిర్వహించి 18,000 మందికి ఉద్యోగాలు ఇస్తే 18,000 మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇది జరిగి 8 నెలలైంది. ఇవాళ ఏంటి ధర్నాలు? దేనికి? సరే, ధర్నా చేశావు, ఓకే. సెంట్రల్ నియోజకవర్గం ఇది, మీరున్న ఏరియా ఏంటిది? బుడమేరు వంతెన సెంటర్ అంటారు, గవర్నమెంట్ ప్రెస్ సెంటర్ అంటారు. ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి అనుమతులు లేవు. ఇది ధర్నా చేసుకోవడానికి స్థలం కాదు. ధర్నాల కోసం
మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ధర్నా చౌక్ ఉండేది. నువ్వు ఇక్కడ నడి రోడ్డు మీద కూర్చొని అందరికీ తాగుబోబిచ్చి మందు కొట్టించి వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు లోకేష్ డౌన్ లోకేష్ అవినీతి ఇంకా అన్నరాని మాటలతో లోకేష్ అంటా ఉంటే మేము పిచ్చోళ్ళమా? నేను అప్పటికి శాంతియుతంగా చెప్పా, ఇక్కడే ఏసీపీ గారు ఉన్నారు చెప్పా, సిఏ గారు ఉన్నారు చెప్పా, అధికారులు తీసుకెళ్ళండి, ఇది చేసుకునే చోటు చేసుకోండి. మీరు ధర్నా చౌక్ ఉంది, ధర్నా చౌక్లో చేసుకోండి. మీకు ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు నిరసన వ్యక్తం చేయటం. అంతే తప్పితే అచ్చోసిన ఆంబోతుల్లాగా రోడ్డు మీద పడి ఇష్టం వచ్చినట్టు ధర్నా చేస్తాం, ఇష్టం వచ్చినట్టు లోకేష్ తిడతాం, ఇష్టం వచ్చినట్టు చంద్రబాబుని తిడతామంటే తోలు తీస్తా, గుర్తుపెట్టుకోండి. అవన్నీ పిచ్చి పనులు చేయొద్దు. ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలతో నిలబడతాం. ఇది ప్రస్తుతం అటు ఎమ్మెల్యే బోండామ్మ చెప్తున్నారు. స్వయంగా ఆయనే వచ్చి నిరాహార దీక్ష జరుగుతున్నటువంటి ప్రాంతంలో నేరుగా నిరాహార దీక్ష శిబిరాన్ని అడ్డుకున్నారు. వారి కార్యకర్తలతో పీకించేశారు. నారా లోకేష్ను దూషిస్తే ఎట్టి పరిస్థితులను ఉపేక్షించం, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకం. తక్షణమే ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపైన ప్రభుత్వం విచారణకు, చర్చకు అన్నిటికీ సిద్ధంగా ఉంది. అయినా కూడా ఎందుకు ప్రభుత్వం పైన కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బురద జల్లుతుంది? ఏవైతే 17,000, 16,000 ఉద్యోగాలను మెగా డిఎస్సి రూపంలో భర్తీ చేశాం, భర్తీ చేసి నిరుద్యోగులకి సంబంధించి ఏవైతే ఈ గత ప్రభుత్వం చేయలేనటువంటి హామీని నెరవేర్చాము. అయినప్పటికీ కూడా కావాలనే వైఎస్ఆర్సీపీ ఈ రకంగా ఉద్యమాలు చేస్తే అడ్డుకొని తీరుతామంటూ కూడా ఇటు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా చెప్తున్నారు. ప్రస్తుతం మల్లాది విష్ణు కూడా స్పాట్ వద్దకు వచ్చారు. ప్రస్తుతం మల్లాది విష్ణుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చూడవచ్చు, ఇటు ఒకవైపు బొండామ, మరొక వైపు మల్లాది విష్ణు, మొత్తం ఇరు వర్గాలు ఒక ప్రాంతానికి చేరుకోవడంతో పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా ఉద్రిక్తంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి నిరాహార దీక్షలను అడ్డుకొని తీరుతామంటూ కూడా ఒకవైపు ఇటు టీడీపీ నేతలు చెప్తూ ఉంటే, మరోవైపు ఇటు మల్లాది విష్ణు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిరాహార దీక్ష చేసి తీరుతామంటూ కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. నిరాహార దీక్ష జరుగుతున్నటువంటి ప్రాంతానికి మల్లాది విష్ణు వచ్చారు. పూర్తిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఏసీపీ తోటి సంప్రదింపులు జరుపుతున్నారు, ఏసీపీతో కూడా మాట్లాడుతున్నారు, ఏసీపీతో ఆయన మాట్లాడుతున్నారు. గంట ముందు చెప్పా వాళ్ళకి, చూస్తే ఇక్కడ పూర్తిగా ఒక ఉద్రిక్త వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఒకవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, మరోవైపు పోలీసులు పూర్తిగా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇటు పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇటు కార్యకర్తలు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎవరూ కూడా పూర్తిగా వెనక్కి తగ్గడం లేదు. తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఒకటే చెప్తున్నారు, నారా లోకేష్ను దూషిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం, మెగా డిఎస్సిలో అక్రమాలు చోటు చేసుకోలేదు, ఒకవేళ మీరు నిరసన తెలపాలి అనుకుంటే ఖచ్చితంగా నిరసన తెలపండి, తమకేమీ అభ్యంతరం లేదు, కానీ ఈ రకంగా దూషిస్తూ బూతులు తిడుతూ అడ్డుకునే ఆందోళన చేస్తే మాత్రం అడ్డుకొని తీరుతామంటూ కూడా చెప్తున్నారు. మల్లాది విష్ణు వచ్చినటువంటి క్రమంలో మల్లాది విష్ణు కూడా ఇక్కడ పూర్తిగా బైఠాయించారు, నిరసన చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిరాహార దీక్ష చేసి తీరుతాం, ఏ నిరాహార దీక్షలో ఆపే ప్రసక్తి లేదంటే చెప్తాం. మల్లాది విష్ణు బైఠాయించారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. సార్ ఏం చెప్తారు, మీరు ఏం చెప్తారు ఈ ధర్నాకు సంబంధించి? విష్ణు గారు ఏం చెప్తారు? మీరు నిరాహార దీక్షకు సంబంధించి పూర్తిగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు, ఏం చెప్తారు? ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక డిమాండ్ రాజకీయ పార్టీగా ప్రజల ముందు పెట్టాము, దానికి నిరాహార దీక్ష చేస్తున్నాం శాంతియుతంగా. ఈరోజు ఉదయం నుంచి శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ముందస్తుగా సమాచారం పోలీసులకి ఇచ్చినప్పటికీ కూడా, గంట ముందు చెప్పినప్పటికీ కూడా ఇలాగా దగ్గరుండి మా మీద దాడి చేయించడము, దగ్గరుండి ఆపకపోవటము, దగ్గరుండి ఆపకుండా పోలీసులు టెంట్ పీకేసి కార్యకర్తల మీద రాళ్ళు విసిరి
ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలి అని చెప్పని, ఒక భయంకరంగా అందరినీ భయపెట్టాలి అని చెప్పని, గొంతు నొక్కాలి అని చెప్పని ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందినాయి. గవర్నర్ పరిపాలన పెట్టాలి, కేంద్రం ఇంటర్ఫీర్ కావాలి. రోడ్డు మీద ప్రజాస్వామ్యంలో ఎవరైనా చెప్పేటటువంటి హక్కు ఉందా లేదా? ఈరోజు ఈ సంఘటన ద్వారా ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇది పూర్తిగా దౌర్జన్యంగా నడుస్తుంది, ఇది పూర్తిగా రౌడిజం ద్వారా నడుస్తుంది. దీన్ని గవర్నర్ గారు ఇంటర్ఫీర్ కావాలి. శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందాయి. ప్రస్తుతం బొండమ్మ చెప్తుంది, పూర్తిగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతల శిబిరం పైన దాడి చేసినటువంటి టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరిపైన కేసులు పెట్టాలి. పూర్తిగా కనుసన్నల్లోనే దాడి జరిగింది. ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇచ్చాం, అనుమతి తీసుకున్నాం. ఉదయం నుంచి కూడా నిరాహార దీక్షలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. నిరాహార దీక్షలు జరుగుతున్నటువంటి సమయంలోనే ఈ రకంగా దాడి చేసినటువంటి తీరుపైన ఇటు మల్లాది విష్ణు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశంలో అక్రమాలు జరిగాయని తాము మొదటి నుంచి చెప్తున్నాం. తాము అడిగినటువంటి ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఈ రకంగా దాడులకు పాల్పడటం ఏంటంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం భారీగా పోలీస్ బలగాలు కూడా ఇక్కడికి మోహరించాయి. ఒకవైపు మల్లాది విష్ణు, రెండో వైపు బోండమ్మ ఇద్దరు కూడా ఒకే ప్రాంతంలోకి రావడం, పూర్తిగా పోలీసులు ఇక్కడికి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అటువైపు కార్యకర్తలు, ఇటువైపు కార్యకర్తలు మొత్తం కూడా మోహరించారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి రిలే నిరాహార దీక్ష శిబిరం ఏదైతే ఉందో ఆ శిబిరాన్ని తొలగించారు. మనం చూస్తే శిబిరాన్ని తొలగించారు. పూర్తిగా టెంట్లు మొత్తాన్ని కూడా పీకేశారు. వీటిని మొత్తాన్ని ఇక్కడి నుంచి తొలగించి మొత్తం ఏవైతే నారా లోకేష్కి సంబంధించినటువంటి ఫ్లెక్సీ దాదాపు 17,000 మంది యువతకి ఉద్యోగాలు ఇచ్చాము, దాదాపు 2019, 2024 మధ్యన యువతని గత ప్రభుత్వం మోసం చేసింది, ఆ ప్రభుత్వం చేయలేనటువంటి ఉద్యోగాల భర్తీని తాము చేశాము. కాబట్టి ఎవరైనా డిఎస్సికి సంబంధించి అక్రమాలు జరిగాయనే పేరుతోటి నారా లోకేష్ పైన దూషించినా లేదా అసభ్యంగా మాట్లాడిన ఎట్టి పరిస్థితులను ఉపేక్షించమంటూ కూడా ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలకు హెచ్చరికలు టీడీపీ నేతలు చేస్తున్నారు. సో ఇప్పుడు అందులో భాగంగానే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఇక్కడికి వచ్చారో వారందరినీ కూడా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తారు. భారీగా ఇది తెలుగుదేశం వైసీపీ శ్రేణులు మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తతలు ఈ ప్రాంతంలో చోటు చేసుకున్నాయి. పోలీసులు కూడా రెండు పార్టీల కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మొదట రిలే నిరాహార దీక్షల శిబిరం వద్ద తెలుగుదేశం పార్టీ నేతలు వచ్చినటువంటి సమయంలో మల్లాది విష్ణు ఇక్కడ లేరు. దాడి జరిగినటువంటి ఘటన తెలిసిన వెంటనే ఇక్కడికి చేరుకోవడంతో పూర్తిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు కూడా వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంలో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే అంటూ కూడా మల్లాది విష్ణు డిమాండ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు పూర్తిగా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. పూర్తిగా తెలుగుదేశం పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేస్తున్నారు. రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని తొలగించి నారా లోకేష్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. టీడీపీ జెండాలు నిరాహార దీక్ష జరుగుతున్నటువంటి ప్రాంతంలో పూర్తిగా టీడీపీ జెండాలను ఏర్పాటు చేశారు. రిలే నిరాహార దీక్షలు జరుగుతున్న ప్రాంతం మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు తమ ఆధీనంలోకి తీసుకొని ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు టీడీపీ శ్రేణులు చేస్తూ ఉన్నాయి. దాదాపు గంట నుంచి కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలకు నచ్చజెప్తున్నారు. ప్రస్తుతం ఎవరు కూడా వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు. ఒక దశలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు, జెండాకర్రలతో కొట్టుకున్నారు, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నటువంటి క్రమంలో ప్రస్తుతం పోలీసులు ఎవరికి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా ఏదైతే ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ డౌన్ ఉంటుందో ఈ డౌన్లోనే ప్రస్తుతం నిరసన కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆందోళన ప్రస్తుతం ఈ ప్రాంతం మొత్తం కూడా ఉద్రిక్తతలకు దారి తీసింది. మన చూడొచ్చు ఇంకా ఎమ్మెల్యే బోండమ్మ ఇక్కడే ఉన్నారు. మరోవైపు సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా ఇక్కడే ఉన్నారు. ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలతోటి ఈ ప్రాంతం మొత్తం కూడా ఉద్రిక్తంగా మారింది. పోలీసు బలగాలను అదనంగా ఇక్కడికి రప్పిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు నచ్చజెప్తున్నప్పటికీ కూడా వారు వినడం లేదు, వెనక్కి తగ్గడం లేదు. పూర్తిగా ఉద్రిక్త వాతావరణమే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకవైపు పార్టీ నేతలు, కార్యకర్తల ఆందోళన, ఒకవైపు పోలీసులు నచ్చజెప్తున్నా కూడా వినని రెండు పార్టీల కార్యకర్తలు మరోవైపు ఉన్నటువంటి నేపథ్యంలో వీరిని ఇక్కడి నుంచి బలవంతంగా తరలించడం కోసం ప్రస్తుతం పోలీసులు రోప్ పార్టీలను ఇక్కడికి రప్పిస్తున్నారు. ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బోండమ్మ మాత్రం ఒకటి చాలా క్లియర్గా చెప్తున్నారు, ఖచ్చితంగా
మెగా డిఎస్సి పైన వైఎస్ఆర్సీపీ ఏవైతే ఆరోపణలు చేస్తుందో వాటిని ఉపసంహరించుకోవాలి. మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహించింది, భర్తీ చేసింది. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ ఈ స్థాయిలో ఈ రకంగా నిరసనలు చేస్తే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. శాంతియుతంగా నిరసనలు తెలపాల్సింది పోయి రెచ్చగొట్టేలాగా ఎలా వ్యవహరిస్తారు అనేది టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మనం చూస్తే దాదాపు అరగంటకు పైగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆందోళనలతోటి ఈ యొక్క ముత్యాలంపాడు ప్రాంతం మొత్తం కూడా ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆ పార్టీ జెండాలతోటి నిరసనలు తెలుపుతూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇళ్ల నిరాహార దీక్షల పేరుతోటి అనుమతులు లేని చోట ఎట్లా నిర్వహిస్తారు అన్నది టీడీపీ ప్రశ్నిస్తాం. మనం చూడొచ్చు ఏడీసీపీలు, ఏసీపీలు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. వారందరికీ నచ్చజెప్పి వెనక్కి వెళ్ళాలని చెప్తున్నారు. కానీ టీడీపీ శ్రేణులు వెనక్కి తగ్గడం లేదు, ఇటు వైసీపీ శ్రేణులు కూడా వెనక్కి తగ్గడం లేదు. ఖచ్చితంగా ఎవరైతే నారా లోకేష్కి సంబంధించి దూషిస్తున్నారో, ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు ఆధారాలు బయటపెట్టాలి. ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమంటూ కూడా బాండో అమ్మ ఘాటు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఇక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు రోప్ పార్టీలను పిలిపించి ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్రిక్తత, ఆందోళన కొనసాగుతూ ఉంది. మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు నిరాహార దీక్షలకు వైసీపీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అందులో భాగంగానే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా వైసీపీ శ్రేణులు ఈ ముత్యాలంపాడు ప్రెసిడెంట్లో ఏర్పాటు చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఈ ప్రాంతంలోకి ఒక్కసారిగా చొచ్చుకొచ్చిన టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఒక్కసారిగా రిలే నిరాహార దీక్ష శిబిరం పైన దాడి చేశారు, దీక్షా శిబిరాన్ని పీకేశారు. అదే సమయంలో అంటే మల్లాది విష్ణు రావడానికి కొద్ది నిమిషాల ముందే మొత్తం ఘటన జరిగింది. అయితే బొండవమ్మతో పాటుగా ఇక్కడికి వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలు మొత్తం కూడా ఈ నిరాహార దీక్ష శిబిరాలను పీకేసి ఇక్కడి నుంచి మొత్తం కార్యకర్తలను వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా అనుమతి లేని ప్రాంతాల్లో కూడా మీరు నిరసనలు ఎలా చేస్తారని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఏడీసీపీలు, ఏసీపీలు మొత్తం చేరుకున్నారు, టీడీపీ శ్రేణులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి వీరందరినీ కూడా తరలించడం కోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం పూర్తిగా ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది.